ఈ సభకు నిర్వహిస్తున్న మహేష్ గారు, ప్రియాంక గారు, లావణ్య గారు, శ్రీరామ్ గారు పర్యావరణ మీద యాక్టివిస్టు ఉండడం కూడా, ఎందుకంటే నాకు కూడా కొంత యాక్టివిజంలో ఉండబట్టి ఆమె మాట్లాడుతున్నప్పుడు యాక్టివిజంలో ఉండేటువంటి ఇబ్బందులు, ప్రధానంగా నేను సాహిత్య విద్యార్థిని కాను. ఈ పుస్తకము ఆవిష్కరించే అర్హత కూడా ఇక్కడున్న ప్రభాకర్ కానీ, ఈవెన్ మా ఆర్కే వాళ్ళు, రాజేంద్ర బాబు గారు, వీళ్ళంతా కూర్చోన్నారు ఇక్కడ. వాళ్ళంతా సాహిత్య విద్యార్థులు. నేను సామాజిక శాస్త్ర విద్యార్థిని. ఈ సామాజిక శాస్త్ర విద్యార్థి ఈ సాహిత్యము చదువుతున్నప్పుడు ఇక్కడ ప్రియాంక కానీ, లావణ్య కానీ వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు, లేక ఇక్కడ కూర్చున్న వాళ్ళు రెస్పాండ్, అట్లా మా రెస్పాన్స్ అట్లా ఉండదు. అట్లా ఉన్నా దాని చాలా కాస్త భిన్నంగా ఉంటుంది. ఇవాళ పాలస్తీనియాలో జరుగుతున్న మారణకాండ ఏదైతుందో, ఒక అమానుషమైన ఒక ప్రక్రియ ఏదైతే జరుగుతుందో, నాకు ఈ పుస్తకం చదువుతున్నప్పుడల్లా 2-3 సార్లు చదివాను. నాకు తట్టే ప్రశ్నలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రశ్నలు ఏమిటంటే, ఇక్కడ సున్నితమైన మానవ సంబంధాలు, ముఖ్యంగా చరణ్ రాసే కవిత్వంలో, గతంలో కూడా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలిచాడు. చరణ్ రాసేటువంటి కవిత్వంలో చాలా సున్నితమైన మానవ సంబంధాలు ఉంటాయి. దానికి ఆయన ఎన్నుకున్నటువంటి మెటఫర్ తల్లి పిల్లలు. అంటే ఒక అమ్మ అంటే ఒక నిర్మలమైనటువంటి, నిష్కలంకమైనటువంటి తల్లి ప్రేమ, ఈ ప్రపంచాన్ని ఇంకా చూడనటువంటి ఒక బాల్యము, ఆ పిల్లల అమాయకత్వము, ఈ రెండింటి మధ్య నుండే ఒక అవినాభావ సంబంధం ఏదైతుందో అది ఎలా విచ్ఛిన్నమవుతున్నది ఈ యుద్ధం వలన అనేటువంటిది ఇక్కడ ఈ అమ్మ అనే పదము దాదాపు 70-80% ప్రతి కవిత్వంలో ఉంది, ప్రతి కవితలో ఉంది తల్లి ప్రేమ గురించి. అది చదువుతున్నప్పుడు మా అమ్మ, నేను కాలేజీలో చేరిన తర్వాత, నేను హై స్కూల్ దాకా మా గ్రామంలో చదివాను, కానీ నేను కాలేజీలో చేరిన తర్వాత హైదరాబాదు సెలవులకి ఇంటికి వెళ్ళేవాడిని. సెలవుల తర్వాత నేను మళ్ళీ కాలేజీకి వస్తున్నప్పుడు, కాలేజీకి కదా వస్తున్నది, కానీ ఏడ్చేది. ఎందుకు ఏడ్చేదో నాకు అర్థం కాదు. నేను చదువుకోవడానికి వెళ్తున్నాను కదా విదేశాలకు, ఇప్పుడు విదేశాలు కూడా హాయిగా పంపిస్తున్నారు నవ్వుతూ తల్లిదండ్రులు. కానీ మా అమ్మ ఇక్కడ నుంచి హైదరాబాద్లో, మా ఊరు కూడా 70 కిలోమీటర్ల దూరమే, పెద్ద దూరం కూడా కాదు, కానీ ఏడ్చేది. ఆ ఏడుపు, ఆ కన్నీళ్ళు ఎందుకు అనేది మనకు అర్థం కాదు. తల్లి ఎక్కడో నిరంతరంగా పిల్లల గురించి ఆ ప్రేమ కానీ, లేకపోతే కన్నీళ్ళు కానీ, చరణ్ కవిత్వంలో ఆ తల్లి కన్నీళ్ళు, తల్లి పడుతున్న బాధ, తల్లి పిల్లల వేరు చేయడము, పిల్లల ముందు తల్లను చంపడము, తల్ల ముందర పిల్లలను చంపడము, ఈ మారణకాండ ఏదైతుందో ఇది చూసినప్పుడు ఈ సున్నితమైన మానవ సంబంధాలు ఎందుకు ఇంత విధ్వంసం అవుతున్నాయి, ఎందుకు మనుషులు ఇలా అమానుషంగా మారుతున్నారు అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు, మీరు కవిత్వాన్ని మీరు ఆస్వాదించినప్పుడు, కవిత్వం చదివినప్పుడు మీకు జరిగేటువంటి ఎమోషనల్ రెస్పాన్సెస్, మాలాంటి వాళ్ళకి ఏంటంటే దీనికి మూల కారణం ఎక్కడుంది, నాకు కొందరు ప్రస్తావించారు కూడా. ఈ సున్నిత మానవ సంబంధాలు విధ్వంసం కావడానికి మూల కారణాలు ఎక్కడున్నాయి. పాలస్తీనియా లాంటి ఒక ప్రదేశము, కాలు కింద నీడ లేదు, కాలు కింద భూమి లేదు. అది దేశం అంటే దేశం అని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ కాళ్ళ కింద భూమి లేదు. యుద్ధాలు జరిగేటప్పుడు కాళ్ళ కింద భూమి ఉంటుంది, ఆయుధాలు ఉంటే, ఒక సైన్యం ఉంటే యుద్ధం జరుగుతుంది. ఇక అసహాయమైన, నిస్సహాయమైన ఒక జనం మీద వాళ్ళ ప్రాంతానికి వచ్చి దుర్మార్గంగా దాన్ని ఆక్రమించుకొని ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు మొత్తంగా చంపుతామని
మొత్తంగా చంపి ఆ ప్రదేశాన్ని మేము ఆక్రమించుకుంటామని వాళ్ళు బాహాటంగా ప్రకటించడం. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లా ఒక అసహాయమైనటువంటి ప్రజల మీద ఇంత దుర్మార్గంగా యుద్ధం చేయడం. ఈ పాలస్తీనా యుద్ధం చేసేటువంటి ఎవరైతే ఇజ్రాయిల్ ఉందో, ఈ ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హిట్లర్ చేత విపరీతమైనట్టు వేధింపు పొందిన వాళ్ళు, వాళ్ళను నిలువునా కాల్చిన వాళ్ళు ఉన్నారు, రోజు టార్గెట్ పెట్టి చంపిన వాళ్ళు ఉన్నారు. పాలిటిక్స్ ఆఫ్ క్రూయల్టీ అని ఒక పుస్తకం వచ్చింది. ఆ పాలిటిక్స్ ఆఫ్ క్రూయల్టీ పుస్తకంలో అసలు ఈ వీళ్ళని చంపే వాళ్ళని ముందే చెప్పేవాళ్ళు, వచ్చే రేపు మిమ్మల్ని చంపుతున్నాం అంటే వాళ్ళ క్యూలో వాళ్ళకి తెలుసు. ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము రోజు చంపేవాళ్ళము, ఆ చంపే గ్రూప్లో ఈ ఇంటర్వ్యూ చేయబడ్డున్నాడు, ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, మేము చంపేవాళ్ళము ఒక 1000-15 వాళ్ళు, 2000 మంది చంపేవాళ్ళం. అప్పుడు వాళ్ళ సమస్య ఏమిటంటే, గోతి దొవడానికి టైం ఎక్కువ పడుతుంది, మనిషిని చంపడానికి టైం చాలా తక్కువ పడుతుంది. ఈ 2000 శవాలు లేదా 3000 శవాలు ఉంటే గోతి దొవడము సరిపోకపోవడం, శవాలు పడి ఉండేవి, అవేమో డీకంపోజ్ అయ్యి, ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అని వాళ్ళు ఏం చేస్తారంటే, వచ్చే వారం చంపబోయే వాళ్ళు ఎవరుతున్నారో, ఆ చచ్చే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు వాళ్ళ గోతిని వాళ్ళు తోవుకోవాలి. ఇది పరిష్కారంగా చేశామని ఒక ఇంటర్వ్యూలో ఆ మనిషి చెప్పాడు. అట్లా మనుషులని చంపినటువంటి హిట్లర్ చరిత్ర ఉంది. కానీ మనం 21వ శతాబ్దము ఆ అనుభవం నుంచి నేర్చుకొని, అమానుషం నుంచి మానవ సమాజం స్పందించి మరింత మానవీయంగా మారుతుంది అనేటువంటి ఒక విశ్వాసం. మిలీనియం చేంజ్ అప్పుడు మనం కొత్త శతాబ్దంలో ప్రవేశిస్తున్నాం, ఇది ఒక ఆశాజనకమైన ఒక శతాబ్దం అవుతుందేమో, లేదా పోయిన శతాబ్దం జరిగినటువంటి మారణకాండ విపరీత లక్షలాది మంది చనిపోవడం ఈ శతాబ్దం ఉండదేమో అనే విశ్వాసం మనకున్నా, ఇవాళ ఎందుకో ఆ విశ్వాసం అసలు మానవ సమాజం ఏం కామవుతుందా, మానవ జాతి ఉంటుందా లేదా అనేటువంటి దశకు మనం వచ్చాం. కనుక ఇవాళ పాలస్తీనియాలో జరుగుతున్న మారణకాండ వెనక ప్రత్యక్షంగా ఒక ఆర్థిక అభివృద్ధి నమూనా ఉంటుంది. నేను పొలిటికల్ ఎకానమీ విద్యార్థిని కాబట్టి ఈ ఆర్థిక అభివృద్ధి నమూనా పెట్టుబడిదారీ వ్యవస్థకి ఇప్పుడు ఏదైతే కొత్త ఆర్థిక నమూనా వచ్చిందో దానికి తేడా ఉంది. క్యాపిటలిజం స్వప్రయోజనం అనేది మనిషికి ఉంటుంది. ఆ స్వప్రయోజనంతో పాటు కొంచెము ఎథికల్, కొంత నైతికత కూడా ఉంటుందని ఆడమ్ స్మిత్ రాసిన వెల్త్ ఆఫ్ నేషన్స్, మారల్ సెంటిమెంట్ అని 2 పుస్తకాలు రాశాడు. క్యాపిటలిజానికి ఎక్కడో ఒక చోట చిన్న ఒక మారల్ సెంటిమెంట్ ఉంటుందని అన్నాడు. వాడు ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం. కానీ నూతన ఆర్థిక విధానం ఏదైతుందో అది ఎంత దుర్మార్గమైన అభివృద్ధి నమూనా అంటే, స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి స్వార్థపరంగానే బ్రతకాలి. మనిషి స్వార్థపరుడైన మనిషే సంపూర్ణమైన మనిషి. స్వార్థపడిన మనిషే సంపూర్ణంగా జీవిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో సంపూర్ణమైన మనుషులు కారు. ఇతరుల పట్ల జాలి చూపించేవాళ్ళు, కన్సర్న్ చూపించేవాళ్ళు, బాధపడే వాళ్ళు ఎవరుతున్నారో అసంపూర్ణమైన మనుషులు. వాళ్ళు ఇంకా ఎదగలేదు మనుషులుగా, వాళ్ళకి తెలియదు స్వార్థంలో ఎంత గొప్పతనం ఉంటుందో అని పుస్తకాలు రాస్తున్నారు. ఇన్ డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్, స్వార్థాన్ని డిఫెండ్ చేస్తూ, దాన్ని కాన్సెప్చువలైజ్ చేస్తూ, దాన్ని సిద్ధాంతీకరిస్తూ పుస్తకాలు వస్తున్నాయి. ఆండ్రాండ్ అనే స్కూలే దాని కొరకు పనిచేస్తున్నది. ఈ స్వార్థపడిన మనిషి తాను ఏదైనా చేయొచ్చు, అది వాడు దానికి లిమిట్ పెట్టలే. నువ్వు ఏమైనా చేయి, కానీ నువ్వు స్వార్థపరంగా సంపూర్ణంగా నీ సుఖం కొరకు నువ్వు జీవించు అనేటువంటి సిద్ధాంతం ఒకటి వచ్చింది. ఆ సిద్ధాంతము పూర్తిగా దాన్ని ఇప్పుడు అమలు చేసేటువంటి ఒక బాధ్యత వీడు ట్రంప్ అనేటువంటి వాడు తీసుకున్నాడు. ఆ అమెరికా వాడి స్వార్థం, వీడు ఇజ్రాయెల్ వాడు నేను గాజాను ఆక్యుపై చేసుకుంటానంటే, ట్రంప్ ఏమంటే గాజాను ఖాళీ చేద్దాం, నేను అక్కడ హోటల్స్ కడతాను, నేను అక్కడ రిసార్ట్స్ కడతాను ఈ ట్రంప్ అంటున్నాడు. అంటే మొత్తం జనాన్ని అక్కడ తీసేసి ఇజ్రాయెల్ వాళ్ళని చంపేయాలని అనుకుంటున్నాడు. ట్రంప్ ఏమంటే లేదు నేను వాళ్ళని పంచుతాను భిన్న దేశాలకి, అక్కడ మిగిలిన వాళ్ళని 5-10-20 లక్షల మంది అన్ని దేశాలకు నేను పంచుతా వాళ్ళని, ఎక్కడెక్కడ పోవాలను. ఆ ఖాళీ స్థలంలో నేను రిసార్ట్స్ కట్టుకుంటాను. ఏమంటాం మనం అసలు ఇప్పుడు?
మనము అటువంటి మనిషిని, అటువంటి స్వార్థాన్ని, అటువంటి దేశాన్ని, దానికి ముందర ఇజ్రాయిల్, ఆ ఇజ్రాయిల్కు వారు నిజంగా చాలా దుఃఖం అనుభవించిన వాళ్ళే. వాళ్ళు నిజానికి ఎవరి మీద ఒకవేళ పగ తీసుకోవాలన్నా పాపం అమాయకులైన పాలస్తీనాకి ఏం సంబంధం లేదు. కానీ ప్రపంచ స్పందన ఏదైతే చాలా మారుతూ వచ్చింది. భారతదేశంలో కూడా 1977లో గోల్డా మేర్ అని ఇజ్రాయిలీ ప్రెసిడెంట్, ఆమె అర్ధరాత్రి వచ్చింది భారతదేశానికి. అక్కడి నుంచి రావడానికి వీలు లేదు. అప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళు వచ్చినట్టు దేశం అంతా ఆగ్రహపడిపోయేది. ఆమె అర్ధరాత్రి వచ్చి మొరార్జీ దేశాయిని కలిస్తే మొరార్జీ దేశాయి గారు ఏమన్నానంటే, మీరు మా దేశానికి వచ్చి నన్ను కలిసినట్లుగా మా దేశవాళ్ళకి తెలిస్తే మా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాడు. అప్పుడు భారతదేశము ఇజ్రాయిల్ పట్ల ఉన్న ప్రేమ, వాళ్ళ పట్ల కన్సర్న్, దేశమంతా అంత కన్సర్న్ కాబట్టి మొరార్జీ దేశాయి లాంటి వాడు కూడా నా అమ్మ నువ్వు వచ్చిన దేశానికి తెలియకుండా, అందుకని మా అర్ధరాత్రి పోయింది. అదే కాలంలో అరాఫత్ ఎవరైతే పాలస్తీనియన్ ప్రజలకు సింబాలిక్గా ఫైట్ చేస్తున్నాడో ఆయనకి ఉస్మానియా యూనివర్సిటీ ఆనరీ డాక్టరేట్ ఇచ్చింది. అరాఫత్ నేను అటెండ్ చేశాను. కానీ ఆయన వాళ్ళ భాషలోనే మాట్లాడు, కానీ చాలా అంటే అద్భుతంగా మాట్లాడాడు. మాకేం అర్థం కాలే భాష, అద్భుతంగా మాట్లాడాడు. అద్భుతంగా మాట్లాడమే కాకుండా అప్పటి వైస్ ఛాన్సలర్ గారు రామరెడ్డి గారు నా టీచరు, ఆ వైస్ ఛాన్సలర్ వెళ్ళి డయాస్ మీద కాన్వకేషన్లో బిగ్గర కవుతో ముద్దు పెట్టుకున్నాడు. అంటే ముద్దు పెట్టుకున్నాడంటే అసలు డయాస్ మీద కాన్వకేషన్ ఫార్మాలిటీ ఉంటుంది, కానీ ప్రేమ, ఒక మనిషి తన అభిమానించడానికి బిగ్గర కౌగులించుకొని అసలు ముద్దు పెట్టుకోవడం అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతుందో అది ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్. అటువంటి దేశం ఇవాళ పాలస్తీనియాను సపోర్ట్ చేస్తూ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు విద్యార్థులు చేస్తామంటే అరెస్ట్ చేశారు. పాలస్తీనియానికి మద్దతు ఇస్తున్నామంటే అరెస్ట్ చేశారు. ఇంకా మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోగలుగుతున్నాము, చరణింద రాయగలుగుతున్నాడు. ఇవాళ పాలస్తీనియా అంటే దేశం మొత్తంగా ఇవాళ పాలకులు ఎవరైతున్నారో వాళ్ళు పాలస్తీనియా ముస్లిమ్స్ కనుక, ముస్లిం దేశము కనుక వాళ్ళు చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు, ఇంత దుర్మార్గం జరుగుతుంది. చూడండి అసలు ఎంత ఇది జరుగుతుందో అని చరణ్ పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని నుంచి అసలు నేర్చుకునే బదులుగా, దీనికి స్పందించే బదులుగా నువ్వు పుస్తకం ఎందుకు రాసావు అనేది, నువ్వు పుస్తకం ఎందుకు రాసావు పాలస్తీనియా మీద, ఇది దేశద్రోహం కింద అనేటువంటి ఒక ప్రమాద దశలో మనం ఉన్నాం. కానీ ఈ మానవ సంబంధాలు అనేవి అయితే దీని నిండా, ఈ పుస్తకం నిండా ఏదైతే ప్రేమ, తర్వాత కన్సర్ను, వాళ్ళ భవిష్యత్ పట్ల కన్సర్ను, కన్నీళ్ళు, ఆకలి అవుతున్న వాళ్ళు గిన్నెలు పట్టుకొని అన్నం వెతుక్కోవడానికి పోతే వాళ్ళ మీద బాంబులు వేశారు. 150 మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఆల్ జజీరా మీరు ఛానల్ చూస్తే అసలు పిల్లలు ఎంత బొక్కలు చాలా స్కెలిటన్గా వాళ్ళు అక్కడ పడి ఉన్నారు ఆకలితో. ఒక ముసలాయన చూపించారు ఈ మధ్య, పూర్తి ఏం లేదు శరీరంలో, ఆయన చూస్తున్నాడు ఏమీ లేదు, నాకు శరీరంలో మాంసమే లేదు, పడుకొని ఉన్నాడు. ఎందుకు అనంటే ఆకలి, అన్నం దొరుకుతులేదు. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి అన్నము మేము కొంత ఆహారం సప్లై అంటే వాటిని ఆపారు, అక్కడ ఆహారం పోకుండా ఆపారు. ఏమంటాం దీన్ని అసలు? ఇవాళ మనుషులైనా మనమంతా మన మనుషులమని అనుకుంటున్నాం. మనిషి అంటే మనిషికి ఏదైనా ఒక యూనిక్ క్వాలిటీ ఉండాలి కదా. మిగతా జీవరాశుల కంటే మనిషి భిన్నమైన వాడు, ఉన్నతమైన వాడు కాకుండా భిన్నమైన వాడు. మనకు భాష ఉంది, మనకి ఎమోషన్స్ ఉన్నాయి, ఎమోషన్ చెప్పుకునే భాష ఉంది, ఇది దీనికి సాక్ష్యం ఇదే. మనకుండేటువంటి ఆవేశాలు, మనకుండే ఉద్రేకం, మనకుండే ఆలోచనలు, మనకు జరిగే ఆవేదన చెప్పుకోవడానికి మనకు భాష ఉంది. ఆ భాష ద్వారా మనం దాన్ని చెప్పుకోగలుగుతున్నాం. కానీ ఈ ఆవేదన, ఈ కన్సర్న్ ఏదైతుందో అది ఎందుకు ప్రపంచంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడన్నా ఏదైతుందో ఆ మాయమైపోతున్న మనిషి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడో కనిపిస్తున్నది. కానీ మానవ సమాజానికి మనమందరం ఎట్లీస్ట్ మా తరం నాకు ఆదర్శంగా ఎటువంటి సమాజం కావాలంటే ఒక రమణీయమైన సమాజం, ఒక మానవీయ సమాజం, ఒక ప్రజాస్వామ్య సమాజం అనేటువంటి ఒక
స్వప్నము, ఒక కల్పన మాకు ఉండేది. నేను ఎంఏ లాస్ట్ ఎగ్జామ్ కూర్చున్న తర్వాత నేను హాస్టల్కి వచ్చి నా భవిష్యత్తు ఏమిటో పోయం రాసుకున్నాను. అంటే ఆ కాలంలో మేము ఆలోచించేవాళ్ళం, నా జీవిత గమ్యానికి ఏ దారిలో నడవాలని, నా జీవిత సౌధానికి ఎటు తలుపులు తెరవాలని. అంటే మనం ఎక్కడ పోతున్నాం, మన జీవిత పర్పస్ ఏమిటి? నేను 55 ఏళ్ళు చదువు చెప్తున్నాను. ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అవుతుందో అది గ్రాడ్యువల్గా అది డిసప్పేర్ అవుతుంది. అడగడం లేదు ప్రశ్న, సీరియస్ ప్రశ్న అడగడం లేదు. కానీ ఇవాళ నాకు ఒక కొత్త విశ్వాసం వచ్చింది. ఈ విశ్వాసం ఏంటంటే ఇక్కడ వచ్చామంతా చాలా చిన్నవాళ్ళు. నేను అన్ని మీటింగ్లు అటెండ్ చేస్తున్నాం, మేబీ 100 మీటింగ్, రోజు మీటింగ్ పోతుంటాం. అంత మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్డ్, యువత లేదు, అసలు మీటింగ్ రావడం లేదు. మరి చరణ్ ఆయన మహిమ ఎంతో, ఆయన దగ్గర ఎంతో, మరి ఆయన దగ్గర నేర్చుకోవాలి. వీళ్ళందరినీ తీసుకొచ్చాము. ఇది కొత్త విశ్వాసం. ఎందుకంటే ఈ జనరేషన్ కన్సెంట్ లేకపోతే ఇంకా దేశానికి భవిష్యత్తు లేదు. ఈ తరం కాపాడాలి, సమాజం కూలిపోతుంది కనుక కాపాడాలంటే వీళ్ళు రావడమే లేదు మీటింగ్స్. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్నో మీటింగ్లు పోయేవాళ్ళని, ఇప్పుడు అసలు మీటింగ్లు పెట్టడం లేదు. ఆ 57 హాల్ నిండి ఉండేది, ఇప్పుడు రావడం మానేశారు. ఏం అసలు అంటే వాళ్ళు క్యారియరు, గ్రూప్ 1 సర్వీసు, గైడ్స్ చదవడము, అసలు ఏమి కష్టపడుతున్నారో ఏం చేస్తున్నారో కానీ ఒక స్పందన అనేది లేకపోవడం అనేది అవుతుందో అది ఒక రకంగా చాలా మాలాంటి వాళ్ళు చాలా డిసప్పాయింట్గా ఉంటుంది. కానీ పోయిన పుస్తకం పడైనా ఈ పుస్తకం వాళ్ళు మాట్లాడమంటే సభ నుంచి కూడా వచ్చి కొందరు మాట్లాడారు. బహుశా అందరూ మాట్లాడతారేమో, మాట్లాడగలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చారేమో. మొన్న నేను బెంగళూరు వెళ్ళాను గత వారం, అక్కడ కూడా నాకు ఎటువంటి అనుభవమే. అక్కడ శాంతి చర్చల మీద మాట్లాడడానికి వెళ్ళాను. వెళ్తే చాలామంది పిల్లలే, అంటే అమ్మాయిలు అబ్బాయిలు, అసలు మిడిల్ ఏజ్ వాళ్ళు ఒక 3-4 ఉన్నారు మొత్తం సభలో. మరి బెంగళూరులో ఇంత యువతలు అమ్మాయిలు అబ్బాయిలు ఆ మీటింగ్కి వచ్చారంటే నాకు విశ్వాసం కలిగింది. అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా శాంతి రావాలని ఇంట్రెస్ట్ ఉంది. శాంతి చర్చల కొరకు మా సభకు వచ్చారు చాలామంది, చాలా మూవింగ్గా మాట్లాడారు కనుక కానీ శాంతి చర్చలు జరుపుతున్న మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. ఒకటి, సరే సమాజం నుంచి రెస్పాన్స్ లేదు. రెండవది చాలా ఒత్తిడి ఉంది. తెలంగాణ వరకు కొంత కాకుండా కొంత మేము శాంతి చర్చల ప్రయత్నం చేస్తున్నాము, మీటింగ్ పెడుతున్నాం. కానీ ఢిల్లీలో ఇదే ప్రయత్నం చేద్దామని ఢిల్లీలో వెళ్ళి స్నేహితులు మా అంటే 30 సంఘాలు వచ్చాయి, 40 మంది వచ్చారు. 40 మందిని కలిసి ఏం చేయాలి అని నా పేరు మీదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్ అందరికీ ఉత్తరం రాశారు. అందరం అంటే మీరు ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, మీ పేరు మీద రామని. కవితా శ్రీవాస్తవ్ అని PUCL అధ్యక్షురాలు, నందిని సుందర్, బేలా భాటియా, సోనీ సోరి, వీళ్ళందరూ కూడా యాక్టివిస్టే. వీళ్ళందరూ కూడా వచ్చారు. మేము ఆ లెటర్ రాసాం. మా ఈ 45 మంది ఎవరైతే చేశారో 2 పిల్లల్ని ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో బట్టలు ఇప్పి వాళ్ళు నగ్నంగా వాళ్ళని చేసి విపరీతంగా కొట్టి, మళ్ళీ మీరు ఇటువంటి శాంతి చర్చలకి ఇట్లా పోయారంటే అని తల్లిదండ్రులను పిలిచి తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేసి మీరు వీళ్ళని ఎన్నో శాంతి చర్చలు అంటున్నారని వాళ్ళు విపరీతంగా భయపెట్టారు. భయపెడితే మా అధ్యక్షురాలే భయపడిపోయింది. ఇంత టార్చర్ చేస్తే పిల్లల్ని పిలవడం కష్టం, పిల్లల్ని మనం అనవసరంగా కష్టాల్లోకి నెడుతున్నాం. తాత్కాలికంగానైనా మన శాంతి చర్చల కమిటీ ఏదైతుందో దీన్ని రద్దు చేసుకోవాల్సి వస్తుందని ఆమె నాకు లేఖ పంపిస్తే మనమైనా కలుద్దామంటే లేదు, కొంతకాలం అవుదాం, అక్కడ ఢిల్లీలో ఏ మీటింగ్ పెట్టలేదు, పెడితే అది ఏం జరుగుతుందో తెలియదు అనేది. శాంతి కావాలి అనే ప్రయత్నం కూడా జరగడానికి వీలైనటువంటి ఒక పరిస్థితికి నెట్టబడ్డాం మనం. శాంతి చర్చలు నిజానికి బస్తర్లో జరుగుతున్నటువంటి అమానుషం దానికి రెఫరెన్స్ చేశారు. బస్తర్లో జరుగుతున్న ఆదివాసీల యొక్క హన్నం ఏదో దాన్ని ఆపాలి. అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళు కూడా మేము శాంతికి సిద్ధమే, మేము శాంతి చర్చలకు వస్తామన్నప్పుడు మేము అక్కడ నుంచి దాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా ఒక ప్రజాభిప్రాయం నిర్మించి ఈ విశ్వాసం కలగడానికి మేము గతంలో 10 ఏళ్ళు పనిచేసి మన రాష్ట్రంలో శాంతి చర్చలకి మావోయిస్ట్ పార్టీ రావడం, శాంతి చర్చలు జరగడం జరిగింది.
ఒక విప్లవ పార్టీ రాజ్యంతో మాట్లాడే ఒక అవకాశం చరిత్రలో ఉందని మీ ఇక్కడ తెలంగాణలో ఒక ప్రయోగం జరిగింది. 15 మంది ప్రజల పట్ల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళమంతా కలిసి మేము ఆ ప్రయత్నం చేశాం. మరీ ఒక ప్రయత్నం చేద్దామంటే ఆ ప్రయత్నం చేయడానికి వీలే లేదు. ఎవరిని ఎక్కడ తీసుకుపోతారో, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. అటువంటి ఒక పరిస్థితిలో మనం బస్తరు వాళ్ళ రోజు మనం చూస్తున్నాము, రోజు చంపుతున్నారు. మనం ఏమి చేయలేని ఏమైనా ప్రయత్నం చేద్దామంటే ఆ ప్రయత్నం చేస్తాం. నా మీదనే ఈ మధ్య పెద్ద మీటింగ్ పెట్టారట. నేను అది చూడలేదు, నేను చూడడానికి సిద్ధం కూడా. నా మీద చాలా మాట్లాడారు. మా అమ్మాయి ఏం చేసినా లేదు, సిన్సియర్గా చదువు చెప్పినాము, పిల్లలకు చదువు చెప్పినాము అంటే వాళ్ళను అంటే ఆయన ఇద్దరు పిల్లలేమో ప్రొఫెసర్స్ అయ్యారు, పేద పిల్లలేమో అడవికి పంపిస్తున్నాడు. ఏమన్నా అడవికి ఉపన్యాసం అడవికి పోతానండి, అసలు ఎంత బుద్ధి లేని కను. నేను కొన్ని వేల మందికి ఉపన్యాసాలు ఇచ్చి ఉంటాను. నా బోర్డు అంతా 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, 2 మినిస్టర్స్ ఉన్నారు, నేను చదువు చెప్పిన వాళ్ళు. అందరూ కలిసి అడవికి పోతారా ఉపన్యాసం ఇస్తే? కానీ ఆయన అడవికి పంపుతున్నాడు. ఏం లేదు, ఏదో ఒక విమర్శ, ఒక దాడి. ఇది ఇవాళ ఉండేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మన దీని నుంచి బయటపడడం ఎట్లా అనడానికి ఒక సాధనం బహుశా వీళ్ళందరూ మాట్లాడినట్లు ఈ మానవీయ అంటే ఏదైతే స్పృహ ఉందో, లేదా ఈ మానవీయమైనటువంటి ఈ పుస్తకం ఏదైతుందో మనందరం చదవడం వలన ఎక్కడో లోపల పొరల్లో ఉన్నటువంటి ఒక మనిషి ఉంటుంది. ప్రతి మనిషిలో ఎక్కడెక్కడో పొరలో మానవత్వం ఉంటుంది. మానవత్వం లేకుండా మనిషి ఉంటాడు. దాన్ని రేజ్ చేయడం ఎట్లా, మానవత్వాన్ని పునర్జీవనం చేయట్లా, దాన్ని మళ్ళీ తిరిగి తేవడం ఎట్లా అనేటువంటి అక్కడ రచయితలు, కవులు, సాహిత్యకారులు ఆ ప్రయత్నము చేస్తున్నారు. దానికి ఈ పుస్తకము తప్పకుండా దోహదపడుతుందని. అలాగే సాయిబాబా మీద మీరు పోయం అందరూ దాదాపు మీరు రెఫర్ చేశారు. సాయిబాబా డిఫెన్స్ కమిటీకి నేను చైర్మన్. మా సాయిబాబా డిఫెన్స్ కమిటీలో 4 సభ్యులు ఇవాళ జైల్లోనే ఉన్నారు. మా కన్వీనర్ హనిబాబు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఆనంద్ తెలుతుండే, ఆయనను బాంబేలో కండిషనల్గా బెయిల్ మీద ఉన్నాడు. తర్వాత మా దాంట్లో పనిచేసినట్టు రోనా విల్సన్, యంగ్ రీసెర్చ్ స్కాలర్, ఆయన జైల్లో ఉన్నాడు 5 ఏళ్ల నుంచి. వీళ్ళందరి మీద పెట్టిన ఆరోపణ అంటే సాయిబాబా డిఫెన్స్ కమిటీలో మెంబర్స్. చైర్మన్ను పట్టుకపోలే, చైర్మన్ కట్టుకోలేదు. నా దగ్గరికి వచ్చి కొంత ఇంటర్వ్యూ చేసిపోయారు. ఎన్ఐఏ వాళ్ళు వచ్చారు. ఆ ఎన్ఐఏ వాడు ఫోన్ చేశాడు, మీరంటే మాకు అందరికీ గౌరవం ఉంది, మేము కేవలం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం, మీ ఇల్లు రేట్ చేయడం అంతే ఉండదు. కానీ వాళ్ళ ఇళ్ళన్నీ రేట్ చేశారు. హనిబాబు ఇంటికి పోతే ఆయన ఇల్లంతా రేట్ చేశారు. అంటే ఏం వేస్తే సాయిబాబా డిఫెన్స్ కమిటీలో పనిచేయడం నేరమా? ఒక మనిషి అనవసరంగా ఆయనను నిర్బంధించారు. మీరందరూ ఇవాళ సాయిబాబా గురించి మాట్లాడారు. సాయిబాబా గురించి మనందరం మాట్లాడుతున్నాము, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడారు. కానీ సాయిబాబాని హింసించిన పద్ధతి, సాయిబాబా నాకు 4-5 పేజీలు ఉత్తరాలు, దానికి 18 రకాల ఎలిమెంట్స్. ఆ జైలర్ పోయినా నేను నాగ్పూర్ వెళ్ళాను, జైలను కలిసాం. సాయిబాబాతో ములాఖత్ కుడిపించారు. వసంత మేము కలిసి వెళ్ళాం. వసంతకేమో చాలా మాట్లాడాను. సాయిబాబానేమో నువ్వు ఎప్పుడు వస్తున్నావు కదా సార్, మళ్ళీ రావడం కాదు, నేను సాయి హరగోపాల్ సార్తో మాట్లాడి ఫోన్ ఇవ్వని. మీరు మనిషికి అనిపించడు, మనిషి అటు మనం ఇటు, మధ్యన ఒక తెర. ఫోన్లో మాట్లాడాలి అంటే మన సెల్ ఫోన్లో కాదు, ల్యాండ్లైన్లో మాట్లాడాలి. ఓ ఇంటెలిజెన్స్ వాడు పక్కన నిలబడి ఉంటాడు. అసలు ఏంటి ఇదే అసలు ప్రపంచం. ఒక జైల్లో ఉన్న మనిషి ఇంకా ఆ మనిషిని ఇంత వేధించడం ఏంటి? 90% వికలాంగుడు. కానీ ఎక్కడో ఒక చోట ఈ అనుభవాలు ఏవైతున్నాయో, ఈ అనుభవాల నుంచి మాకేమనిపిస్తుంది అంటే ఎక్కడో ఒక చోట ప్రజల స్పందన, విశాలమైన ప్రజల స్పందన, విస్తృతమైన ప్రజల స్పందన లేకుండా ఈ దేశంలో ఉండేటువంటి కనీసమైన విలువల్ని కాపాడుకోవడం, మానవ సంబంధాన్ని కూడా కాపాడుకోవడము ఒక ప్రమాదకరమైనటువంటి ఒక దశలో మనం ఉన్నాం. కనుక ఈ చరణ్ పుస్తకము నాకు ఎందుకు ఇష్టం అంటే దీంట్లో ఆగ్రహం లేదు, ఆగ్రహం ఎక్కడ లేదు, కానీ దీంట్లో ఆవేదన ఉంది. అయితే మా మనిషిని కదిలించే తత్వం ఉన్నది. పుస్తకం చదివిన తర్వాత మీరు కొంచెమైనా మారిపోతుంటారు. తప్పకుండా పుస్తకం ప్రభావం వేస్తుంది, ఎందుకంటే చాలా పవర్ఫుల్ పోయిటరీ దీంట్లో ఉంది. నేను పుస్తకాన్ని గురించి ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఎందుకులే అంటే ఈ ఇద్దరు వీళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళిద్దరూ, ప్రియాంక తర్వాత
ఆమె మాట్లాడిన మాటలు పుస్తకం మొత్తం మాట్లాడు. మీరు ఇప్పుడు పుస్తకం ఇస్తే అలా ఆశ్చర్యపో, మీరు చెప్పినవన్నీ అన్ని టిక్కులు పెట్టుకొని మీరు మాట్లాడబట్టి ఇది ఏది మాట్లాడాలి, నేను ఈ పవర్ఫుల్ పోయమని రాస్తాను. ఈ పవర్ఫుల్ నీ మీద ప్రమాదం ఇక్కడ రాసుకున్నాను, పవర్ఫుల్ పోయమని. ఇది చదవాలనుకున్నాను నేను, మీరు ఏదో అది వేశారు. కనుక మేము చేయాలనుకున్న పని మీరు చేశారు. కానీ మీరందరూ కూడా యువతకు నేను చెప్పేదంటే ఆలోచించండి, స్పందించండి. మనము మనుషులం కనుక మిగతా మనుషులకైతే ఆ మానవత్వము మానవీయత లేకపోతే ఒక మానవీయ సమాజాన్ని నిర్మించడం సాధ్యం కాదు. ఆ బాధ్యత మేము చేసే బాధ్యత మేము చేసామో తెలియదు, కానీ ఈ బాధ్యత మాత్రం ఇక్కడ వచ్చిన యంగ్ తరం ఎవరు వస్తున్నారు. మీరు పొరపాటున వచ్చారో మన చరణ్ మీద ప్రేమతో వచ్చారు, కానీ ఎందుకు వచ్చారో కానీ నేను ఈ సభలో మిమ్మల్ని సవినయంగా ఒక ఉపాధ్యాయుడిగా ఇంతకాలం చదువు చెప్పిన వాడిగా మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే కొంత మానవీయంగా స్పందించడం ఇవాళ చారిత్రక అవసరం. మరింత మన మానవీయంగా మారడం కూడా ఇవాళ అవసరం. ఆ మానవీయంగా మారడంలో ఆ జీవితంలో ఉండే కనీసం సంతృప్తి సంతోషం అవుతున్నాయో పూర్తిగా ఇండిఫరెంట్గా ఏం జరిగినా మనకు పట్టలేదు అనే దాంట్లో ఉండదు. అంటే మనిషి చనిపోయే ముందు వెనక్కి చూసుకుంటే కొంత కాకుండా పర్వాలేదు, ఏదో చేశాం, పర్వాలేదు, బాగానే జీవించాం, సమాజం పట్ల బాగానే జీవించాం. బెర్ట్రాండ్ రస్సెల్ ఆయన ఆటోబయోగ్రఫీ రాశాడు. ఆటోబయోగ్రఫీ ఆయన ముందు మాట రాశాడు. అది చెప్పి నేను ముగిస్తాను. ఆ ముందు మాటలు ఆయన రాశా అంటే నా జీవితాన్ని 3 శక్తులు కదిలించాయి. ఒకటి జ్ఞానము, రెండవది ప్రేమ, రెండవది సామాజిక తత్వము అని ఆయన తనను కదిలించిన శక్తులు. నా జీవితంలో చాలా ఆయన 3-4 సార్లు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఆయన సబ్జెక్టులు మారాడు, ఆయన మ్యాథమెటిక్స్ నుంచి ఫిలాసఫీకి వచ్చాడు. జీవితం అంతా సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఆయనకు, కానీ చాలా అచీవ్మెంట్ కూడా ఉంది. ఆయన ఏమన్నాడంటే నా జీవితంలో చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయి, నా జీవితంలో నేను అనుభవించిన మంచి క్షణాలు ఉన్నాయి. ఎవరైనా నన్ను, ఆయన 94 ఏళ్ళు బతికాడు, ఎవరైనా ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగి ఇదే జీవితం, ఈ 94 జీవితము మళ్ళీ జీవిస్తారంటే ఎస్, ఐ వాంట్ టు లివ్ దిస్ లైఫ్ అగైన్, ఏ బతుకున్నది ఇలాంటి జీవితమే మళ్ళీ నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. మా అందరం అంత కాన్ఫిడెంట్గా మన జీవితాల గురించి మనం చెప్పలేము, ఇదే జీవితం ఇంకే జీవిస్తామని మనం అనలేము. కానీ కనీసం అట్లా అనడానికి పర్వాలేదు, ఏదన్నా సమాజానికి చేశాము అని ఒక సంతృప్తి జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం చెప్తూ ఈ పుస్తకం రాసిన చరణ్కి ప్రత్యేకంగా అభినందన చెప్తూ ఈ మాట్లాడిన వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు. ఐఎమ్ సో ఇంప్రెస్ దట్ మీ తరము మీరు ఇంత యంగ్ ఏజ్లో ఇంత స్కాలర్లీగా మాట్లాడమవుతుందో నాలాంటి వాళ్ళు కూడా స్ఫూర్తినిచ్చే రకంగా ఉంది. కనుక మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను.